జూలై 14 బేబీ. ఎస్కేను వదిలేసి పని చేయలేవు, నిద్ర కూడా పోకుండా నేను దాదాపు ఒక్కోసారి అయితే 5-6 డేస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకున్న రోజులు ఉన్నాయన్నమాట. బా. నేను నేను కోరుకున్నాను, నాకు ఆ డేట్ కావాలి, నేను ఇస్తాను నీకు అవుట్పుట్, నాకు ఇది వస్తే నాకు 3 వారాలు నాకు బ్రో వచ్చే వరకు నాకు ఖాళీగా ఉంటుంది, నా లైఫ్ టర్న్ అవుతుంది అని నేను తీసుకున్నాను. సో డైరెక్టర్లకి అది ఉండాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్కి సేఫ్ అవ్వాలి అనేది. కానీ అంత ఈజీ కాదు సార్, లాస్ట్ మూమెంట్ వరకు పని చేస్తూనే ఉంటారు, అది దాని మీద ఉన్న మమకారం అంతే. నాగార్జున చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన, ఏదో మామూలుగా మాట్లాడిన మాటలు కావు. హీ ఆల్సో ఫెల్ట్ ది సేమ్ థింగ్ విత్ లెనిన్. ఒప్పుకోవాల్సిందే సార్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాగార్జున మాట్లాడి నేనే సిగ్గుపడతాను, నేను కూడా చెప్తాను కదా, లాస్ట్ మూమెంట్ వరకు పని చేయాలనిపిస్తుంది దాని మీద, ఏదో మమకారం ఏదో తప్పు జరిగిపోతుంది, ఇక్కడ ఒకటి వేస్తే ఇంకా లేస్తుంది, సరిగ్గా చూడలేదేమో, మనం ఇంకోసారి చూద్దాం అన్నది కరెక్ట్. ఇక్కడ పడి ఉంటే బాగుండేది. బేసిక్గా పని అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ సోలో లేకపోవటం వల్ల ఆడియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం ఫీల్ ఆ మదర్ సీన్ కట్ చేశాను, స్క్రీన్ ప్లేలో అది తప్పైనా కూడా ఆడియన్స్కి నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా, అంత పెద్ద హిట్ ఎలాగే అయిపోతుంది. లేకపోతే ఎక్కడ గ్యాప్లు ఉన్నాయి అనుకో, ఇందాక అన్నట్టుగా నువ్వు సరి అనే ట్యూనింగ్ సెట్ అవ్వలేదు అనుకో స్క్రీన్ ప్లేలో, సినిమా ఎక్కదు కదా, వెళ్తుగానే ఉంటుంది. ఇప్పుడు అసలు బేసిక్గా అందరి డౌట్, నేను ఏదో ప్రెస్ మీట్లో నువ్వు మాట వరుసకి అన్నట్టుగా అనిపించింది నాకు, కానీ నువ్వు ఇంత ఇష్టపడి మనసు పడి దాని మీద అంత మోజుపడి రాసుకున్న స్క్రిప్టు నువ్వు డైరెక్ట్ చేయకుండా బేబీ తర్వాత నీకు బిజినెస్ పరంగా కానీ లేదా నీకు ఒక డిఫరెంట్ కంటెంట్ నువ్వు డైరెక్ట్ చేసిన ఒక సంతృప్తి కానీ, అది నువ్వు పక్కకి పెట్టి ఇంకొక డైరెక్టర్, ఐ డోంట్ సే దట్ ఈస్ రవి నంబూరి, XYZ ఎవరైనా ఇంకోళ్ళకి ఇవ్వడంలో వాట్ ఈజ్ యువర్ మెకానిజం ఆర్ వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ ఇన్ దట్ నాకు అర్థం కాలేదు అసలు. నేను డైరెక్టర్గా చాలా ప్రాబ్లమాటిక్ డైరెక్టర్ అనుకోండి, దాన్ని కరెక్ట్ వర్డ్ ఏమో నేను చెప్పలేను, కానీ నేను ఒక కథ రాసుకుంటే ఇప్పుడు ఎస్కేఎన్తోనే ఎందుకు సినిమా తీస్తాను, రేపు మైత్రి వాళ్ళతో ఎందుకు చేస్తాను, నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కొంటే నేను ఎందుకు తీస్తానంటే, నేను ఇంకా అట్లా మొత్తం పెట్టేస్తాను సార్ అందులో. ఇంకా నేను నాకు ఫ్రెండ్షిప్స్, బంధాలు, ఆ టెక్నీషియన్ నా ఫ్రెండు, వాళ్ళని పాపం సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు సార్. నేను ఇంకా ఆ తీసిన ఆ 1 year దాంట్లో మునిగిపోతాను అంతే, తపస్సులాగా. ఇంకా వేరే ఆలోచన ఉండదు నాకు. అందుకే నాతో ఎవరు మళ్ళీ పనిచేయరు, మీరు చూసుకోండి అసలు ఎవరు, ఎక్సెప్ట్ మా డిఓపి ఏదో ఇప్పుడు మళ్ళీ బేబీ హిందీకి పనిచేస్తున్నారు, కానీ ఎవరు నాతో పనిచేయరు, రిపీట్ ఎవరు, భయపడతారు వీడిని భరించలేమురా అని. సో అలా నేను ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి డైరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఫైనాన్షియల్లీ నేను ఎదగటం చాలా కష్టం. సో నాకు కథలు రాయటం ఇష్టం, కథలు చెప్పటం ఇష్టం, వ్యసనం రాయటం. అందుకని నేను కలర్ ఫోటో కానీ, ఇప్పుడు ఇది కానీ, రేపు ఇంకొక సంతోష్ శోభన్ ఫిల్మ్ కానీ, ఇవన్నీ నేను రాసుకొని వేరే డైరెక్టర్స్కి ఇచ్చి గైడ్ చేసి, నాకు ఏ ఫ్లేవర్ కావాలో గైడ్ చేసుకొని నేను కథ చెప్పినప్పుడే వాళ్ళకి చెప్తాను, నాకు ఈ మూడ్లో ఉండాలి, ఈ మూడ్లో. నేను పోస్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను, మ్యూజిక్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను, పోస్ట్లో ఇన్వాల్వ్ అవ్వగానే మ్యూజిక్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒక్కటే పాయింట్ అనమాట. ఓన్లీ థింగ్ ఫైనాన్షియల్లీ ఐ వాంట్ టు, దానివల్ల ప్రాజెక్టులు అన్ని 1 by 1 రాసిన కథలు అంతే. ప్రతిదీ నువ్వే చెయ్యాలన్న పట్టుదల లేదు. ఒక డైరెక్షన్ మీదే నేను వెళ్తే ఏం జరుగుద్ది అనేది నాకు బాగా తెలుసు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు అంటే ఒక హీరోని పెట్టుకుంటాం మనం, ఆ హీరోకి ఫ్లాప్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, హిట్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, ఇంకో పెద్ద డైరెక్టర్ మార్కెట్లోకి వచ్చినా మనం ఉండకపోవచ్చు. కరెక్ట్. అది మ్యూజికల్ చైర్ కదా, అది మ్యూజికల్ చైర్. కరెక్ట్. న్యూ అడాప్టేషన్ ఇది ఇండస్ట్రీలో. వాట్ యు డిడ్ ఈస్, చాలామంది డైరెక్టర్లు చెయ్యని పని నువ్వు బాగా అడాప్ట్ చేసావు రియల్లీ.